నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటై సుమారుగా ఈ రోజుతోని 65 రోజులు కావస్తుంది అటు ఇటుగా. సో 65 రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ మొదటి నెల రోజులు మినహా ఈ యొక్క 40 ఏదైతే మిగిలిన 35 రోజులు ఉన్నాయో చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తోంది. ఒకసారి ఆరోపణలు చేసే ముందు గత ప్రభుత్వంలో వారు తీసుకున్నటువంటి నిర్ణయాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఒకసారి గుర్తు చేసుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ కౌంటర్ అటాక్ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కవిత విషయానికి వస్తే కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తన విషయానికి వస్తే కనుక నిత్యం జ్యోతిరావు పూలే గురించి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం, జ్యోతిరావు పూలే విగ్రహం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతానని చెప్పడం, లేకపోతే అసెంబ్లీ స్పీకర్ని కలవడం, అసెంబ్లీ ప్రాంగణంలో జ్యోతిరావు పూలే విగ్రహం ఏర్పాటు చేయడానికి కోరడం, ఆ తర్వాత బీసీలకు సంబంధించి 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం, లేకపోతే బీసీలకి 1,00,00,000 కోట్ల రూపాయల బడ్జెట్లో కేటాయించడం అని చెప్పి కోరడం చూస్తే కనుక గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వంలో అధికారంలో ఎంపీగా ఎమ్మెల్సీగా కొనసాగింది తను. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉంది కేసీఆర్, తన తండ్రి వాళ్ళ అన్న కేటీఆర్ ఏమో మంత్రి. సో ఈ రకంగా కొనసాగిన గత ప్రభుత్వంలో వాళ్ళు చేయకుండా కొత్త ప్రభుత్వంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఈ రకం నిర్ణయాలు ఒక రకంగా ఒక ఉద్యమం చేపడతా అని చెప్పి కవిత ఈ యొక్క ఉద్యమాలు కావచ్చు, కవిత ప్రసంగం చూస్తే కనుక అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి. మరోవైపు తను ఒప్పుకుంటుంది చాలా క్లియర్గా. ఇటీవల కాలంలో మీరు గమనిస్తారని పెట్టిన ప్రెస్ మీట్లో కనుక మీరు గమనిస్తే టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి, మేము గతంలో రాజకీయాలకు లోబడి మేము నియామకాలు సభ్యుల యొక్క నియామకాలు చేపడితే రాజకీయాలకు అతీతంగా అని చెప్పిన మీరు కూడా మాలాగా చేస్తే ఎలా? ఒక ఇంతగా మీరు చెప్పిన ఆరోపణ నిజమే అనుకుందాం, మేము తప్పులే చేసినాం, కానీ తప్పుని సరిదిద్దకుండా ఎందుకు కప్పిపుస్తున్నారు రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే నేరుగా కవిత తన తప్పును యాక్సెప్ట్ చేస్తోంది. నిజానికి మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలనుకున్నప్పుడు ఆ రకంగానే ఆ ప్రభుత్వం మీద ఎన్ని ఎంక్వైరీలు వేయాలి? మరి అంటే ఆ ప్రభుత్వంలో డీజీపీగా కొనసాగిన మహేందర్ రెడ్డి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలంటే ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి, ప్రభుత్వం మీద ఏ రకంగా ఎంక్వైరీ చేయాలి? గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ మీద ఎన్ని ఎంక్వైరీలు వేయాలి? మాజీ మంత్రి కేటీఆర్ మీద ఎన్ని ఎంక్వైరీలు వేయాలి? నిజామాబాద్ ఎంపీగా ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి కవిత మీద ఎన్ని ఎంక్వైరీలు వేయాలి? సో ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం. ఈరోజు మరో హాట్ టాపిక్ కవిత లేవనెత్తిన అంశం ఏంటంటే ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఈ లేఖను తెర మీకు తీసుకొచ్చింది శ్రీయుత గవర్నర్ చైర్మన్ గారికి తెలంగాణ శాసన మండలి. విషయం ఏంటంటే అంటే ప్రత్యేక ప్రస్తావన ఉద్యోగ నియామకాలలో తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయాల గురించి. 2 నెలలుగా ఏం నోటిఫికేషన్ వచ్చింది? అన్యాయం ఏంటి? టీఎస్పీఎస్సీల ప్రక్షాళన చేసి కొత్త సభ్యులు నియమించడం అన్యాయమా? టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 రిజల్ట్స్ ఇవ్వడం అన్యాయమా? స్టాఫ్ నర్సు ఉద్యోగులకు నియామక పత్రాలు ఇవ్వడం అన్యాయమా? సింగరేణి కారుణ్య నియామకాల విషయంలో ఆ నిరుద్యోగులకి నియామక పత్రాలు ఇవ్వడం అన్యాయమా? గ్రూప్ 4 యొక్క నియామకం విషయంలో సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ని రివర్స్ తీసుకోవడం అన్యాయమా? ఏది అన్యాయం అని పెద్ద ఎత్తున నిరుద్యోగులు కూడా ఈ లేఖకు సంబంధించి కవిత మీద పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతున్నారు. ఇక నేను కల్వకుంట్ల కవిత శాసన మండలి సభ్యులు తెలియజేయండి ఏమనగా తెలంగాణ యువతకు ఉద్యోగ నియామకాల్లో నిరుద్యోగులకు జరుగుతున్న అన్యాయాలపైన శాసన మండలి అందు ప్రత్యేక ప్రస్తావనకు అవకాశం ఇవ్వాల్సిందిగా కోరడమైనది. మరి ఏం చెప్పదలుచుకుంటుందో ఏందో అర్థం కాదు, కానీ అన్యాయం జరుగుతుందన్నట్టుగా కవిత ప్రసంగిస్తుంది. ఒకసారి మనతో పాటుగా జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ భవన్ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్తే మనోజ్. సో నిరుద్యోగులకి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందట, ఆ అన్యాయాన్ని ఖండించడానికి శాసన మండలిలో మాట్లాడడానికి అవకాశం కల్పించాలని చెప్పి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత లేఖ రాసింది. ఎట్లా చూస్తారు దీన్ని మీరు? అసలు కవిత ఇట్లాంటి చేస్తా ఉంటే ఒకంత నాకే నవ్వొస్తోంది. యావత్ తెలంగాణ ప్రజానీకం అందరు చూస్తా ఉన్నారు. వాళ్ళ డ్రామాలన్నీ ఇవన్నీ ఏదో అంటారు కదా, వాళ్ళకు పొసగక వాళ్ళ పదవుల పంచాయతీలు అయ్యి నేను పెద్ద అనుకోవడం, తర్వాత ఒకటేసారి ఈడీ కూడా వాళ్ళు కూడా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం కూడా బీజేపీ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ చేసి వాళ్ళు కూడా ఇట్లనే చేస్తా ఉన్నారు అనమాట. ఈడీ పంపాలనగానే ఈమె స్టార్ట్ చేస్తుంది. ఒకటి ఏది చేసినా సరే ఆమెకి ఏదైనా థ్రెట్ రాగానే బయటికి వచ్చి ఏదో ఒకటి మాట్లాడి తన ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కవిత గారు. ఎందుకంటే వాళ్ళు పదవులు లేకుండా అధికారం కోల్పోయి ఉండేసరికి వాళ్ళకందరికీ ఒకలాంటి ఇట్లా నైరాశ్యంలోకి పోయి ఇట్లాంటివన్నీ చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలల్లా వాళ్ళు అధికారంలో ఉండి ఉద్యోగులు ఏమన్నా అంటే ఉద్యోగాలు మేము ఐడెంటిఫై చేసినాము, ఇవి మేమే ఐడెంటిఫై చేసినాం. కాంగ్రెస్ చేసేది ఏంటంటే ఐడెంటిఫై చేయడం కాదమ్మా, కొలువులు ఇవ్వాలి, వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వాలి, వాళ్ళకి ఎంట్రన్స్ రాపియాలి, వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, 1వ తారీఖున నెలకు జీతాలు వేయాలి. అది ఉద్యోగం ఇవ్వడం అంటే. మీరు చేసింది ఏంది? జస్ట్ ఓన్లీ ఐడెంటిఫై చేసి అక్కడికి వదిలేసిండ్రు. సో మేము డిసెంబర్ కల్లా 20 మేమేం చెప్పినాం, డైరెక్ట్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినాం. సారీ టు ఇంటరప్ట్.
రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని కాల్ వచ్చింది. సో 2 లక్షల ఉద్యోగాలని క్లియర్ గా చెప్పినప్పుడు వీళ్ళకు అసలు ఆ మాత్రం సోయి లేదు. ఇప్పుడు 15 రోజులలో 15,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు మేము నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నాం. తర్వాత మెగా డిఎస్సి ప్రకటించినాం, జాబ్ క్యాలెండర్ ఆల్రెడీ కూడా ప్రకటించినాం. వీళ్ళకి అసలు సోయుండి మాట్లాడుతుండ్రా? టీఎస్పీఎస్సీ దాన్ని కుదేలు చేస్తే దాన్ని రిట్రీవ్ చేసినాం మనం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చైర్మన్ వేసుకొని సబ్మిట్ భవన్ రెడ్డి గారు మీకు గుర్తు చేసి ఏంటంటే 2 రోజుల క్రితం కవిత కూడా ప్రెస్ మీట్ పెట్టి మహేందర్ రెడ్డిని టీఎస్పీఎస్సీ చైర్మన్ గా ఒక అవినీతి ఆరోపణ ఎదుర్కొన్న మహేందర్ రెడ్డిని ఎట్లా నియమిస్తారని మేము జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇవ్వాలి, నేను గవర్నర్ కోరుతాను కూడా మాట్లాడడం జరిగింది. దాని కంటిన్యూషన్ లేరే ఈ రోజు అన్యాయం జరుగుతుంది నిరుద్యోగులకు అని మాట్లాడుతుంది. అంటే మహేందర్ రెడ్డిని మీరు ఒక అవినీతి ఆరోపణ వ్యక్తిని చైర్మన్ గా చేసిరా? నేను చెప్తా వినండి. అయితే 36 సంవత్సరాల ఆయన సుదీర్ఘ ట్రాక్ రికార్డ్ లో ఎక్కడ కూడా లేదు. నీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ ప్రభుత్వంలో సుదీర్ఘంగా ఆయన 4 సంవత్సరాలు పనిచేసిండు. అంటే పాలకులు ఎట్లా చెప్తే అట్లా. అంటే నువ్వు చేసి అన్యాయాలు అక్రమాలన్నీ మీరు చేసి అఫీషియల్స్ మీద రుద్దితే మీరు చేయమన్నట్టు చేసిండ్రు. పేపర్ లీకులు జరిగినాయా కాంగ్రెస్ దానిలో? టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత మేము ఏమైనా చేసినామా? ఒక రిక్రూట్మెంట్ జరిగి అందులో పారదర్శకత లేకుండా చేసినామా? ఏం చేసినామని ఆయన మీద ఇప్పుడు ఎగిరి పడుతోంది. మళ్ళీ ఏమన్నా అంటే తప్పు చేసినాం మేము. తప్పు చేసినప్పుడు మీరు శిక్షార్హులు కదా, మీరు శిక్షార్హులు. ఇప్పుడు నీ రజత్ కుమార్ ఉంటాడు, ఆయనకు క్విడ్ ప్రోకోలో ఏమి ఇచ్చిందో తెలియదు. 20 లక్షల మంది ఓటర్లను ఓటర్లు లేకుండా వినియోగించుకోలేకుండా చేసి ఒక సింగిల్ సారీతో చెప్పిండు. నీ సోమేష్ కుమార్ ఉన్నాడు, ఇవాళ ఆయన అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. బాలకృష్ణ ఏంది ఇన్ని విధ్వంసాలు చేసి ఇంకా కూడా మాట్లాడుతా ఉంటే ఇంకెన్ని ఉన్నాయో ఐడెంటిఫై చేస్తా ఉన్నాము, అన్ని బయటికి వస్తాయి. సో నువ్వు సుదీర్ఘకాలంగా నీ దానిలో కొలువుదీని ఉన్న నీ ప్రభుత్వంలో ఆయన పనిచేస్తాడు. ఇప్పుడు వచ్చి బయటికి వచ్చి ఇన్నేళ్లు గాడి పనులు దోమిండ్రా మీరు? ఏం చేసిండ్రు? కవితకు అదే చెప్తున్నా, మాట అంటే పూలే విగ్రహం అంటది. మేము సాక్షాత్ ప్రజాభవన్ పేరే జ్యోతిరావు పూలే భవన్ అనే ప్రజాభవన్ అనే పెట్టినాం. మేము విగ్రహం కాదు, ఒక భవనం పెద్ద మీరు అతి పెద్దగా కట్టుకున్న, మీరు నివాసానికి ఆవాసానికి యోగ్యంగా కట్టుకున్న మీ ప్రగతి భవన్ నే మేము కూల్చి దాన్ని జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతి పూలే పేరు మీదనే మేము భవనం చెప్పినాము. ఇంకా మళ్ళా విగ్రహాలు పెట్టాలి అంటే మరి 10 ఏళ్ళు ఉన్నావు కదా, 10 ఏళ్లలో మీ నాయన ఏనాడన్నా ఈ విషయంలో కూడా తప్పును ఒప్పుకుంటుంది. ఈ విషయం తప్పును ఒప్పుకొనే మేము గతంలో చేయలేకపోయినాం, ఎస్ మా ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, పారదర్శకంగా చేయలేకపోయినా ఒప్పుకుంటుంది. ఆమె ఎవరు అడగడానికి? ఇప్పుడు ఆమె ఎవరు అడగడానికి? అందరిలాగా తను కూడా అడగండి. మేమేమన్నా పరిశీలిస్తే మా ముఖ్యమంత్రి గారు ఏమైనా పరిశీలించి మంత్రిమండలి డిసైడ్ చేసుకొని దానికి ఒకటి ఉంటది, విధి విధానాలు ఉంటాయి. ఈమె ఏడ పెడతాడు పొద్దుగా లేవగానే వాళ్ళకి ఏదైనా రాత్రి కలవడంగానే అది వచ్చి అడిగితే పెట్టడానికి ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ఏమన్నా వాళ్ళ అధీనంలో ఉంది అనుకుంటున్నారా? ఇంకా కూడా వాళ్ళది దిగకపోతే, ఆ తలకెక్కిన పొగరు ఆ అధికార మదం దిగకపోతే ఖచ్చితంగా దించుతాం. రాబోయే రోజులలో అన్ని తప్పులు దొరకబడతాం. వాళ్ళు ఏమేం చేసిండ్రో అదే చెప్తున్నాం. కొంచెం హోస్ట్లో పెట్టుకొని ఆడ ఏదో రాగానే ఇంట్లో విపరీతాలు చోటు చేసుకోగానే ఈమె ప్రయారిటీ తగ్గిపోగానే బయటికి వచ్చి విపరీతాలు కేసీఆర్ అండ్ కంపెనీలా, కేసీఆర్ అండ్ వాళ్ళ ఫ్యామిలీలా. ఇప్పుడు ఆధిపత్యం హరీష్ దా, కేటీఆర్ దా, కవిత దా, సంతోష్ రావు దా, కేసీఆర్ దా, ఇట్లాంటి దగ్గరలల్లా కవిత ప్రయారిటీ తగ్గిపోగానే ఇట్లాంటి అన్ని వచ్చి బయట నేనున్నా అని గొడవలు స్టార్ట్ చేస్తుంది. ఒకలాంటి మాట్లాడుతుంది. ఎస్ మా ప్రభుత్వం తప్పు జరిగింది అనుకోండి, మీరు సరిదిద్దాలి కదా అని కూడా అడుగుతుంది. తప్పు ఒప్పుకుంటే అదే మరి మేము కూడా శిక్ష వేస్తాం. ఇప్పుడు వాళ్ళను తప్పు ఒప్పుకున్నది సారీ చెప్పంగా ఊకోము, బయటికి తీస్తాము. ఈ 10 సంవత్సరాలలో వాళ్ళు చేసిన అరాచకాలన్నీ బయటికి తీసి ఒక్కొక్కరిని బయటికి వదిలేసేది ఏం లేదు. దే డూ సంథింగ్, వాళ్ళు అన్నింటికీ అర్హులే, శిక్షార్హులే, వాళ్ళు శిక్షించే తీరుతాము. సో ఇప్పుడు అన్యాయం ఏం జరిగినట్టు, నిరుద్యోగుల్లో ఏం అన్యాయం జరిగినట్టు మండలిలో అదే అంటున్నా. రిక్రూట్మెంట్ నియామక పత్రము అంటే వాళ్ళు ఇస్తామని చెప్పి అవుట్ సోర్సింగ్ వాళ్ళతో పని చేయించుకుంటుండ్రు. ఇయ్యనందుకు అన్యాయమా? లేకపోతే మేము మొన్న నియామక పత్రాలు నర్సులకు ఇచ్చినందుకు అది అన్యాయం చేసినట్ట? 2 లక్షల ఉద్యోగాలు ప్రకటిస్తున్నాం, డిసెంబర్ కల్లా ఇచ్చేస్తామని చెప్పింది అన్యాయమా? మెగా డిఎస్సి ప్రకటిస్తున్నాం, అదే అన్యాయమా? 15,000 కానిస్టేబుల్ నోటిఫికేషన్ వేస్తున్నాం ఉద్యోగాలకి, అదే అన్యాయమా? మరి ఏం అన్యాయం జరిగిందో ఆమెనే చెప్పాలి. అన్యాయం జరిగిందంటే ఎక్కడ అన్యాయం జరిగింది? 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చేది లేకుండేనా? మహిళలకు బస్సుల ప్రయాణాలు ఉచితం చేసేది లేకుండా ఎక్కడ అన్యాయం జరిగింది? అసలు ఆమె అన్యాయం ఏం జరిగిందో చెప్పాలి కదా.
సో 30 నిత్యం లక్షల నిత్యం మీ మంది మీద పోరాడుతూనే అధికారికంగా ఉంది నీ బీసీల విషయంలో TSPSL లో కావచ్చు. మీరు గమనిస్తే ఈ వారం 10 రోజులుగా నిత్యం పోరాడుతూనే ఉంది. బీసీల పక్షాన కావచ్చు, లేకపోతే నిరుద్యోగుల పక్షాన నిలుస్తా అంటూ కవిత మాట్లాడుతుంది. 10 సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఆమె నిలిచినట్టుగానో లేకుంటే నిరుద్యోగుల పక్షాన మాట్లాడినందుగానో పేపర్ లీక్ గురించి మాట్లాడగా దాఖలాలు అయితే లేవు. ఉన్న పలంగా ఈ రకంగా మాట్లాడుతుందంటే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఎందుకంటే గతంలో మీరు కూడా ఉద్యమకారునిగా పనిచేసిన అనుభవం ఉన్నది, మీకు కూడా ఫ్యామిలీతో మంచి రిలేషన్షిప్ అయితే ఉన్నది. సో ఎట్లా ఎందుకు ఏం జరిగి ఉంటుంది? ఇన్న పలంగా తప్పులు ఒప్పుకుంటూ పోరాటం చేయడంలో వెనుక ఆంతర్యం ఏంటి? ఏం తప్పులు ఒప్పుకోవడం అంటే ఏందన్నట్టదే ఆమె అర్థమే లేని మాట. ఇప్పుడు కొండగట్టుది బస్ యాక్సిడెంట్ అవుతుంది, దాని గురించి మాట్లాడదు. కొండగట్టకు 4 సార్లు దర్శనానికి పోయేస్తుంది అంటే దేవుడు వీళ్ళ పాపాలను దర్శనంతో దండంతో సరి చేసుకుంటాడా? మాసాయిపేట ఇన్సిడెంట్ తన సొంత నాయన జిల్లాల ముక్కుపచ్చలారని పిల్లలు చచ్చిపోతే దాని గురించి మాట్లాడదు. తప్పు ఒప్పుకుంటుందా? అంటే మనుషులను చంపేసి నిలువున వాళ్ళ రైతు ఆత్మహత్యలు జరిగినా మాట్లాడరు. ఇన్ని జరిగినాక విధ్వంసాలు జరిగి ఇప్పుడు తప్పు ఒప్పుకుంటున్నాము అంటే తప్పు ఒప్పుకున్నా ఇడిచిపెట్టేది లేదంటున్నాం. మేము చెప్పేది మనోజ్, ఇన్ని సంవత్సరాలు గడిచిన 10 సంవత్సరాలలో ఏనాడు నిరుద్యోగుల గురించి మాట్లాడలేదామే? మహిళల పక్షాన ఉండి పోరాడింది లేదు. మహిళా రిజర్వేషన్ బిల్ అనగానే పోయి ఢిల్లీలో టెంట్ వేస్తుంది. ఈడీ ఇంటికి రాగానే ఇలా బీసీ కులగణన అంటది. అసలు ఆమెది ఏమన్నా నిజాయితీ ఉందా, చిత్తశుద్ధి ఉందా? ఒక ఇష్యూ ఏదైనా టేకప్ చేసి ప్రజల పక్షాన రమ్మనండి, ధర్నా చౌక్ ఏదో చేస్తా అని పిలిపించింది ఇలా 12వ తారీఖు నాడు. అసలు ధర్నా చౌక్ ఎత్తేసిందే వాళ్ళ నాయన కదా. ఆ రోజు సోయలేదా? కవితమ్మకు సిగ్గులేదా? అడిగిందా ఎన్నడన్నా? మేం కదా హైకోర్టులో కేసు వేస్తే లాస్ట్ కు మళ్ళా మేము ధర్నా చౌక్ తెచ్చుకున్నాం, ఇయ్యాల్సి వచ్చింది ప్రభుత్వం మెడల్ వంచి. ఎర్రమంజిలు కూల్స్తా అని అన్నప్పుడు మాట్లాడవు, అసెంబ్లీ కూల్స్తా అంటే మాట్లాడవు, సెక్రటరియట్ కూల్స్తా అంటే మాట్లాడవు. అసలు ఏ రోజు మాట్లాడని కవిత అయ్యాలా? అన్యాయం జరిగింది అంటే మేము మంచి పనులు చేస్తా ఉంటే నిబంధనలు పెట్టిరు కదా, మీరు కూడా నిబంధనలు పెడుతున్నారు కదా. కనీసం పర్మిషన్లు ఇస్తున్నాం కదా. నిబంధనలు పెట్టినా ఏది చెప్పినా కూడా స్వేచ్ఛాయుతంగా నడుపుకునేటి వాటికి మేము ఇట్లా రెచ్చగొట్టి ఇట్లా చేసి 2 నెలలు కాలే ప్రభుత్వం రాకముందే వాళ్ళు గగ్గోలు పెట్టి అధికార దాహంతో వాళ్ళు ఇంకా వస్తామని అనుకున్నారు. పాపం అన్ని తలకిందులు అయ్యేసరికి వీళ్ళు ఇట్లా చేస్తా ఉంటే ఎస్ నీ చరిత్ర ఏంది? ఉమ్మడి రాష్ట్రంలో కూడా కనీసం ఇట్లాంటి నిర్బంధాలు లేకుండే. ఉమ్మడి రాష్ట్రంలో చేస్తే మేమందరం ఆ రోజు ధర్నాలు ఇవన్నీ చేసి ఎజిటేషన్లు చేయలేకపోదుము, రాష్ట్రమే వచ్చేది కాదు. అట్లాంటిది మన సొంత రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఈయన నిర్బంధాలు ఎన్ని విధించిండు? మమ్మల్ని అందరినీ నోరు విప్ట్ అరెస్ట్, మాము డైలీ ఒక పూట ఇంట్లో ఒక పూట పోలీస్ స్టేషన్ లా. ఎక్కడండి వీళ్ళు మళ్ళా మాట్లాడతారు? మేము ఆంక్షలు పెడుతున్నామా? చాలా ఇది ప్రజల ప్రభుత్వము, ప్రజా దర్బార్. ఇది ఎవ్వరు కూడా శాంతియుతంగా చేస్తున్న వాటికి ఎవరు ఏమన్నారు? మండలిలో అత్యధిక సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. దానికి సంబంధించి చాలా కీలకంగా అంటే బీఆర్ఎస్ పార్టీలో చాలా కీలకంగా ఉండేటువంటి కవిత మండలి చైర్మన్కి లేఖ రాసింది. సో చైర్మన్ కూడా యాక్సెప్ట్ చేస్తే ఈ చర్చకు సిద్ధంగా ఉందా? నిజంగా అన్యాయం జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ ఉందని చెప్పి కవిత కాకపోతే ఎస్ వీఆర్ రెడీ, చర్చించడానికి వీఆర్ రెడీ. చర్చిస్తే ఆనే తెలిసిపోతుంది ఎవరేం చేసిండ్రు అనేది, ఆనే తెలిసిపోతుంది. ఆమెకు ఎవడిస్తున్నాడో అడ్వైజులు అర్థమైతే లేదు. ఎస్ వి యాక్సెప్ట్ దట్. ఏం చర్చిస్తుందంట? ఎవరికి అన్యాయం చేసిందో చెప్పమనండి, వచ్చిన మండలిలో మాట్లాడమనండి. నిజంగానే కూడా వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. యావత్ రాష్ట్రం కూడా చూస్తుంది కదా. ఇంకా కూడా బొక్క బోర్ల పడి బొక్కలు ఇరగొట్టి కూర్చోబెట్టినా కూడా ఎలక్షన్ రాబోయే ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ దృష్టిలో పెట్టుకొని ఆమె అట్లా మాట్లాడడం అయితే నిజంగా కూడా కొంచెం అంతా ఇట్లా అనిపిస్తోంది మాకు. రైట్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్ భావన్ రెడ్డి గారు. ఇక ఓవరాల్ గా కవిత రాష్ట్రం లేక ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. గతంలో బీసీలకు సంబంధించి ఉద్యమం చేపడతామంటూ కవిత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసి ఏదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా ఏర్పాటు చేయడం చూసినాం. ఆ తర్వాత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి మీద ఆరోపణ చేస్తూ జ్యుడిషియల్ ఎంక్వైరీ కోవడం జరిగింది. ఈ రోజు లేటెస్ట్ గా మండలిలో నియామకాల విషయంలో అన్యాయం జరుగుతోంది నిరుద్యోగులకి, వాటి విషయంలో తెలంగాణ బిడ్డలు అన్యాయం అయిపోతున్నారంటూ ప్రస్తావిస్తూ తెలంగాణను ఉద్దేశించి, కేవలం తెలంగాణ రాష్ట్రంని నిరుద్యోగులను ఉద్దేశిస్తూ ప్రస్తావన తీసుకురావాలి, దీని గురించి చర్చ నడిపించాలంటూ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ లేఖ రాసింది. మరి అత్యధిక సంఖ్యలో మండలిలో ఎక్కువగా ఎమ్మెల్సీలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళే ఉన్నారు. మరి నిజానికి మండలి చైర్మన్ దీన్ని ఏ రకంగా చూస్తారు? దాన్ని యాక్సెప్ట్ చేస్తారా, లేకపోతే దాని మీద చర్చకు స్థాపిస్తారా? ఒకవేళ చర్చకు తీసుకొస్తే అసలు కవిత ఏం చెప్పాలనుకుంటుంది? మరి ఈ 60 రోజుల్లో అయితే ఏ నోటిఫికేషన్ రాలేరు, ఎక్కడ పారదర్శకంగా జరగలేదని ఒక నినాదం కానీ ఆ విషయం ఎక్కడ తలెత్తలేరు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరిగినందుకు అన్యాయం అనిపించిందా, లేదా స్టాఫ్ నర్సు నియామక పత్రాలు ఇచ్చినందుకు అన్యాయం అనిపించిందా, సింగరేణి కారుణ్య నియామకాల విషయంలో వారికి పత్రాలు ఇచ్చేందుకు అన్యాయం అనిపించిందా, గ్రూప్ 4 రిజల్ట్ చేసేందుకు అన్యాయం అనిపించిందా, గ్రూప్ 1 యొక్క పిటిషన్ సుప్రీంకోర్టులో ఉపసంహరించుకునేందుకు అన్యాయం అనిపించింది? అసలు అన్యాయం ఏం జరిగింది? కవిత ఏం చెప్పాలనుకుంటోంది? పదే ఏదో ఒక అంశాన్ని లేవనెత్తుతూ ప్రజల్లోకి మీడియా ముందుకు వచ్చి
మాట్లాడేందుకు కవిత ప్రయత్నం చేస్తుంది తప్ప దీనిలో ఏం లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జవాబిస్తున్న పరిస్థితి. మరోవైపు కుటుంబంలో కలహాలు, ఒకంతగా కుటుంబంలో కలహాలు ఉన్నాయి. నేనంటే నేను ఒక ఆధిపత్యం చెలాయించినటువంటి ఒక ఇష్యూ క్రియేట్ అయినప్పుడల్లా కవిత తన ఉనికిని చాటుకునేందుకు బయటికి వచ్చి నేనంటేనని చెప్పి తప్పులు ఒక రకంగా ఒప్పుకుంటూనే ఆవిడ ముందుకు వెళ్ళడం అనేది ఒక ఆశ్చర్యాన్ని గురి చేస్తున్న పరిస్థితి. మరి చూద్దాం కవిత విషయంలో ఈరోజు మండలి చైర్మన్ రాసిన లేఖ ఎంత మేరకు చర్చకు వస్తుంది, లేకపోతే తను ఏం చెప్పాలనుకుంటుంది, మరి నిజానికి టీఎస్పీఎస్సీలో ఏం అన్యాయం జరుగుతుందో కవిత ఎప్పుడు బయట పెడుతుంది, మరి దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఏం జవాబిస్తుందో మాత్రం చూడాల్సి.